ఓకే. సో ఇప్పుడు మా నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆయన సినిమా చూశారు కాబట్టి మీకు మీ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఏమైనా గుర్తొచ్చాయా? నేను మాట్లాడొచ్చా? నేను ఒకసారి మీరు స్కూల్కి వెళ్ళిపోండి మీరు అర్జెంట్గా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంత స్ట్రెంత్లో మీరు అందరూ వచ్చి ఈ సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగే నిన్న నేను సినిమా చూడడం జరిగింది అండ్ ఇట్స్ సో నైస్. నిన్న రాత్రి నేను సినిమా థియేటర్లో వీళ్ళందరినీ చూశాను అండ్ వీళ్ళందరినీ ఇప్పుడు రైట్ నో నా ఎదురుగా చూడడం అనేది ఇట్స్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ బికాజ్ ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను థియేటర్లోకి వచ్చినప్పుడు సరే జనాలు వస్తారా లేదా లైక్ అసలు జనాలు తెలుసా సినిమా గురించి అనుకున్నాను. ఒకటి సినిమా స్టార్ట్ అయ్యే లోపు హౌస్ఫుల్ అయిందండి. దట్ ఈస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అ ఫిల్మ్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడిని తీసుకురావాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ అలా హౌస్ఫుల్స్ నేను చూసిన థియేటరే కాదు, నాకు తెలిసి స్టేట్ మొత్తం 2 రాష్ట్రాల్లో చాలా హౌస్ఫుల్స్ పడ్డాయని చెప్పి టాక్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నేనైతే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద కామెడీ బ్లాక్స్ ఆర్ హిలేరియస్. నాకు ఆ ఇన్స్పెక్టర్ గారు ఆయన వచ్చారా, ఉన్నారా? రాలేదు కదా. ఇన్స్పెక్టర్ గారు చేసిన ఆ బ్లాక్ కానీ దట్ వాజ్ సో ఫనీ. అండ్ మూత్రశాల అది కూడా దట్ వాజ్ ఆల్సో హిలేరియస్. అండ్ నాకు తెలిసి ఎవ్రీ క్యారెక్టర్ లివ్ దే డ్రీమ్. అండ్ నేను హ్యాపీ డేస్ సినిమా షూట్ చేసినప్పుడు, హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ వెంట్ టు కేరళ అనమాట. సరే ఇక్కడ ఎవరు గుర్తుపడతారులే అని చెప్పి కేరళకి వెళ్ళినప్పుడు అందరూ ఆల్ పీపుల్ వుడ్ కమ్ అండ్ సే లైక్ దే వుడ్ టేక్ పిక్చర్స్ విత్ మీ. హో అంటే ఇక్కడ హ్యాపీ డేస్ అన్నది ఇట్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. సో అలాగే దట్ వాజ్ ఆల్సో కాలేజ్ స్టోరీ, దట్ వాజ్ ఆల్సో యంగ్ స్టోరీ. ఇట్ వాజ్ ద బిలియన్ బ్రోస్ బయోపిక్, ఇంజనీర్స్ బయోపిక్. దిస్ ఇస్ లైక్ అ బిలియన్ బ్రోస్ బయోపిక్. అండ్ అదేవిధంగా మలయాళం సినిమా తెలుగులోకి డబ్ అయ్యి రిలీజ్ అయ్యి అలాగే ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఇస్ ఆన్ ద వే, ఆన్ ఇట్స్ జర్నీ టు బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ మెనీ లాంగ్వేజెస్, ఎస్పెషలీ తెలుగు డబ్బింగ్. ఐ బిలీవ్ దట్ ఒక భాషకి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా డబ్ చేస్తే పబ్లిక్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ అజిత్ అండ్ సతీష్ అండి, దే ఆర్ ద రైటర్స్ ఫర్ ద తెలుగు వర్షన్. వాళ్ళకి హ్యావ్ టు గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ దే హ్యావ్ డబ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. కొన్ని డైలాగ్స్ అయితే అసలు నాకు చాలా నచ్చాయి. నేను ఎరానవుతా సొరానవుతా ఏదో అంటాడు అది. సో దాట్ వాజ్ లైక్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ నిజంగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ గారు, విపిన్ గారు, సావిన్ గారు, ఎవ్రీబడి బికాస్ దే హ్యావ్ డన్ దిస్. ఇట్స్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్యాషన్కి ఆబ్వియస్లీ ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ నేను చెప్తూ ఉంటాను లైక్ ఒక సచిన్ టెండూల్కర్ గారో లేకపోతే ఒక సెవాగ్ గారో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కొట్టే స్టైల్లో ఈయన అసలు ఏంటండి సెంచరీలు తగ్గట్లేదు అసలు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ హీస్ ఇన్ ఫెంటాస్టిక్ ఫార్మ్, విచ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ఇండియన్ సినిమా ఇన్ జనరల్. అండ్ నాకు తెలిసి ఈ ఫామ్ ఇది కొనసాగుతూ ఉండాలనుకుంటున్నాను సాహుబాయ్. ఎందుకంటే ఒకప్పుడు సాహు అంటే లైక్ వి న్యూ హిమ్ యాజ్ ఫ్రెండ్, ఒక లైక్ భయ్యా అని అలా ఉండేది. బట్ ఇప్పుడు రైట్ నో తన మీద చాలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే తన రాబోయే సినిమాల మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఈ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కంటిన్యూ అవుతాయి అని అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ సాహుబాయ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు జస్ట్ సే దట్ తెలుగు ప్రేక్షకులు దయచేసి ఈ సినిమా మీకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. దిస్ ఈస్ గోన్ టు గో ఫార్ అండ్ వైడ్. అండ్ యూ షుడ్ గో చెక్ ఇట్ అవుట్ ఇన్ థియేటర్స్లో ఇప్పుడు ఆడుతోంది. సో తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఫిల్మ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ తేజు బ్రో కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ సమ్మరాల్ ఎటిగట్టు వస్తుంది, లవ్ ద గ్లిమ్స్ బ్రో. అండ్ యూర్ లుకింగ్ ఫెంటాస్టిక్. సో విషింగ్ సమ్మరాల్ ఎటిగట్టు ఆల్సో వెరీ వెరీ బిగ్ హిట్. అండ్ వాజా 2 థియేటర్స్లో ఉంది, గో వాచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒక 3 పేర్లు చెప్పండి మాకు, మీరు చేసిన తుంటరి పని. బెస్ట్ గ్యాంగ్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటంటే ఐ హ్యావ్ 2 డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి, సుధీర్ వర్మ అండ్ చందు మొండేటి. సో హోలీ ఒక రోజు మేము మామూలుగా తెగ ఎంజాయ్ చేసాం. సో ఐ థింక్ తొంటపల్లిని చేస్తూనే ఉంటాం. బట్ కాలేజ్లో కూడా కాలేజ్ డేస్లో వీ టు డూ అ లాట్ ఆఫ్ హ్యాపీ డేస్ కూడా చాలా చేసాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ హియర్. ఎస్. అండ్ ఇప్పుడు